అనగనగా సుబ్బరాయనిపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి వారంతా వ్యవసాయం చేస్తూ వారి జీవనాన్ని సాగించేవారు. అదే ఊరిలో రామయ్య అనే ఓ అమాయకుడు కూడా ఉండేవాడు. తన వారంటూ ఎవరూ లేని రామయ్యకు ఎవరూ మర్యాద ఇచ్చేవారు కాదు. ఏ రంగయ్య, ఈ ఏడు 300కు పైగా బస్తాలు దిగుబడి సాధించావంట. ఎంత కష్టపడితే అంత దిగుబడి సాధించగలిగావు. ఏదైనా నువ్వు చాలా గొప్పవాడివిరా. మామా, నేను 400 బస్తాలు దిగుబడి సాధించాను. ఇంకా చెప్పాలి అంటే రంగయ్య భూమి కంటే నా భూమి చాలా తక్కువ. నేను కూడా గొప్పవాడినే కదా మామా. ఏడిచావులే. పుట్టిన 10 ఏళ్లకే తల్లిదండ్రులను పట్టణ పెట్టుకున్నావు. ఎలా గొప్పవాడు అవుతావు? నువ్వు ఈ ఊరుకు పట్టిన దరిద్రానివి. లక్ష్మయ్య అలా అనేసరికి రామయ్య బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన ఇంటిలోనికి వెళ్ళిపోయిన రామయ్య తనలో తానే బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మా, నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు నన్ను ఎందుకు ఇక్కడ వదిలేశారు? మీతో పాటు నన్ను కూడా పట్టుకపోవచ్చుగా. వీళ్ళు ఎవరూ మంచివాళ్ళు కాదు. ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఊరిలో అంతా ఒకరినొకరు గౌరవించుకుంటారు, కానీ నన్ను మాత్రం చీడ పురుగులా చూస్తారు. చిన్నప్పటి నుండి ఒక్కడనే ఉంటున్నా. ఎవరిపై ఆధారపడకుండా నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. అయినా అందరు నన్ను పనికిరానివాడా, అమాయకుడా అని అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళారో కానీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేయండి అమ్మా. ఈ మాటలన్నీ రామయ్య పక్కింట్లో ఉండే జానకి అనే అమ్మాయి వింటుంది. అతని మాటలకు జాలిపడి రామయ్య కోసం ఆలోచించుకుంటూ తన ఇంటికి వెళుతుంది. ఒసే జానకి, ఏమైందే? ఏంటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పాపం రామయ్య చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు. అసలే అమాయకుడు. తనకు మంచి దిగుబడి వచ్చిందని నాన్నతో చెప్తే నాన్న ఇందాక అవమానించి పంపేశాడు కదా. నాన్న మాటలకు చాలా బాధపడుతున్నాడమ్మా. అవును, పాపం రామయ్య. రామయ్య తండ్రి వీర్రాజు నాకు స్వయాన అన్నయ్య. వాళ్ళమ్మ కాంతం నేను చిన్నప్పటి నుంచే కలిసే పెరిగాం. ఊరిలో వారందరికీ సహాయంగా ఉండేవాళ్ళు ఆ దంపతులు. ఒకనాడు రామయ్యను నాకు అప్పగించి ఏదో పని మీద పట్నం పోయారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటువైపు రాలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలీదు. ఇల్లు భూమి ఇంకెవరు పాలు కాకూడదని రామయ్యకు అప్పగించినంత వరకు నేను బాధ్యత పడ్డాను, కానీ తల్లిలా చేరదీసేందుకు భయం వేసింది. ఎందుకమ్మా? ఆ రామయ్య పుట్టాకే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఆ దురదృష్టవంతుణ్ణి పెంచుకుంటే మనకి కూడా దురదృష్టం వస్తుందని మీ నాన్న గట్టిగా హెచ్చరించారు. అన్నీ బాగుండి ఉంటే కాంతం నిన్నే ఆ ఇంటికి కోడలను చేసుకునేది. కానీ ఇలా జరిగింది. అంతా దైవేచ్ఛ. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. సూరయ్య అనే అతను సుబ్బరాయనిపురం వచ్చి లక్ష్మయ్యతో ఇలా అంటాడు. అయ్యా, నేను పక్కూరు నుంచి వస్తున్నాను. ఇక్కడ రామయ్య అనే ఓ అనాథ ఉండాలి. నాడులే, ఆ పక్కింట్లోనే ఉన్నాడు. అయినా ఆ పనికిమాలిన వాడితో నీకు పని ఏంటి? ఏం లేదయ్యా, మా నాన్నగారు రామయ్య నాన్నగారు వాళ్ళ చిన్నతనంలో మంచి స్నేహితులంట. రామయ్య తండ్రి చనిపోయినట్లు మా నాన్నగారికి ఈ మధ్యనే తెలిసింది. మిత్రుడు కొడుకు సహాయపడదామని మా నాన్నగారు ఈ ఎరువుల బస్తాను రామయ్యకిచ్చి రమ్మన్నారు. మా ఊరిలో ఆ రామయ్య గాడికి ఎరువులే దొరకనట్లు ఊరి నుండి నువ్వు ఈ మాటను తీసుకురావాలా? ఆ మాట విన్న సూరయ్య తడబడుతూ, అది అది ఇది మామూలు ఎరువు కాదయ్యా, మహిమాన్వితమైన ఎరువు. దీనిని సొంతంగా మా నాన్నగారే తయారు చేశారు. ఎలాంటి మెట్ట భూమిలో అయినా ఎరువు జల్లి పంట నాటితే అద్భుతంగా పండుతుంది. ఇవి తప్పకుండా రామయ్య గారికి మీరే అందజేయండి. అదేదో వేయిచ్చి వెళ్ళొచ్చుగా. అది కాదయ్యా, నాకు వేరే పని ఉంది. రామయ్య ఇల్లు వెతుక్కొని వెళ్ళేలోపు ఆలస్యం అవుతుంది. దీన్ని మీరే అతనికి ఇచ్చేయండి అంటూ తుర్రున పారిపోతాడు సూరయ్య. ఇదేంటి వీడు ఈ పని నాకు అప్పచెప్పాడు? పోనీలే బాబాయ్, ఇదంతా మన మంచిగా జరిగింది అనుకుందాం. ఆ రామయ్యకి ఇంత మంచి ఎరువు అంత ఎక్కువ దిగుబడి ఎందుకు? ఒంటికాయ సొంటి గమ్ములా ఒక్కడే ఉంటాడు. ఈ ఎరువును వాడికి ఇవ్వకుండా మనం పంచుకుందాం.
ఇలా అనుకుంటూ లక్ష్మయ్య ఇంకా రంగయ్య ఆ ఎరువులు పంచుకుంటూ ఆ చుట్టుపక్కల పోయే వాళ్ళకి పంచిపెడుతూ ఉంటారు. కానీ రామయ్యకు మాత్రం ఈ ఎరువుల సంగతి తెలియనివ్వరు. మరోవైపు సూరయ్య తన ఊరు చేరుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నాణ్యమైన మంచి పంట, అది కూడా తక్కువ ధరకే అమ్మేస్తూ ఉంటాడు ఈ తెలివి తక్కువ రామయ్య. వీడి వల్ల ధాన్యం దుకాణం వాడు మాకు సరైన ధర ఇవ్వడం లేదు. ఈ ఎరువు పుణ్యమా అని వాడి పొలంలో కనీసం ఒక్క మొలకైనా పుట్టదు. ఈసారి మా పంటకు మంచి గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇలా అనుకుంటూ తన ఊరు చేరుకుంటాడు. ఇటువైపు లక్ష్మయ్య రంగయ్య కలిసి రామయ్యకు చెందాల్సిన ఎరువును వారి పొలాల్లో చెల్లి మిగతా ఎరువును ఊరి అందరికీ పంచిపెట్టారు. దాని ఫలితంగా ఆ ఏడు మంచి వర్షాలు పడినప్పటికీ ఒక్క మొలక కూడా పుట్టలేదు. దీంతో ఊరి వారంతా కలిసి లక్ష్మయ్య ఇంటికి వస్తారు. ఒరే దుర్మార్గుడా, మంచి ఎరువు అనుకుంటూ మా పొలంలో ఏం మందు చల్లావురా? ఒక్క మొలక కూడా పుట్టలేదు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీసం పెట్టిన పెట్టుబడైనా తిరిగి రాలేదు. అదంతా నాకేం తెలుసు, నేను మీలానే మోసపోయాను. ఎవడో వచ్చి ఓ బస్తా చేతికిచ్చి ఇది మంచి ఎరువు, దీనిని రామయ్యకి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రంగయ్య ఆ రామయ్య అంతా పంటతో ఏం చేసుకుంటాడు, అదే ఊరు వారందరికీ పంచి పెడితే మంచిది అన్నాడని ఇలా మీ అందరికీ పంచిపెట్టాను. మీ అందరికీ సహాయపడ్డాననుకున్నాను, కానీ ఇలా మోసపోయాననుకోలేదు. అందుకే న్యాయంగా ఉండాలి. రామయ్యకు చెందాల్సింది అతనికి ఇవ్వకుండా మీరు దొంగిలించిన కారణంగానే ఇలా ఊరంతా కరువు వాటిల్లింది. అమాయకుడైన రామయ్యను మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందన్నా? ధర్మబద్ధంగా ఉంటూ ఎప్పుడూ కష్టపడే రామయ్య మంచి దిగుబడిని సాధించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దురదృష్టవంతులు? రత్నం ఇంకా జానకి చెప్పిన మాటలకు ఆ ఊరి వారంతా సిగ్గుపడతారు. వాళ్ళు రామయ్య పట్ల వారు ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడతారు. లక్ష్మయ్య రామయ్య వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. ఒరే రామయ్య, ఇన్నాళ్ళు మీ పట్ల చాలా చెడుగా ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించరా. నీకు చెందాల్సిన ఎరువును నీకు దక్కనీయకుండా పోయింది. ఈ సంవత్సరం అంతా మేము పస్తులు ఉండాల్సిందే. అయ్యో మామా, మన ఊరి వారంతా నాకు కుటుంబంతో సమానం. మీరంతా ఆకలితో కడుపు మార్చుకుంటూ ఉంటే నేను మాత్రం పరమాణాలు వండుకొని ఎలా తింటాను? ఈ రోజు నుండి నేను ఒక భోజన సత్రం మొదలు పెడతాను. మీరంతా అక్కడే భోజనం చేయండి. ఈ ఏడు నాకు మంచి దిగుబడి వచ్చింది. ఒక్క బస్తా కూడా నేను అమ్మను. మన ఊరి వారంతా హాయిగా భోజనం చేసేలా సత్రం ఏర్పాటు చేస్తాను. మీరేం కంగారు పడకాకండి మామా. ఒరే రామయ్య, ఇది ఎంత మంచి మనసు. నువ్వు చాలా మంచివాడువురా. కాదు గొప్పవాడివురా. అలా ఆ రోజు నుండి రామయ్య భోజన సత్రం ఏర్పాటు చేసి స్వయంగా తానే వండి ఊరందరికీ భోజనం పెడుతూ ఉండేవాడు. రామయ్య మంచితనాన్ని గ్రహించిన లక్ష్మయ్య అతని కూతురునిచ్చి రామయ్యకు పెళ్లి చేస్తాడు. రోజు అందరూ భోజనం చేశాక రామయ్య చుట్టుపక్కల ఊర్లు తిరిగి వస్తుండేవాడు. ఏమండి, మీరు పొద్దునే పోయి పొలంలో కష్టపడతారు, ఆ తర్వాత వచ్చి స్వయంగా మీ చేత్తో వంట చేసి ఊరంతా భోజనాలు వడ్డిస్తారు. కానీ ఆ తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎక్కడికి వెళ్తున్నారు? మన భోజన సత్రంలో భోజనం చేయడానికి ఇతర గ్రామాల నుండి చాలామంది జనం వస్తున్నారు. కొత్త ముఖం కనిపించినప్పుడల్లా వారిని వెంబడిస్తూ వారి ఊరి వైపు వెళ్తూ ఉంటాను. కానీ ఎందుకలా చేస్తారు? నాకిమ్మని ఒక ఎరువుల బస్తాను తీసుకొచ్చి ఒక వ్యక్తి మీ నాన్నగారికి ఇవ్వటం, దానిని చల్లిన ఊరంతా నష్టపోవటం జరిగింది కదా. ఒకరోజు నేను వెళ్ళి ఊరిలో పంట ఎందుకు పండటం లేదా అని గమనించి చూశాను. మట్టి బూడిద రంగులోకి మారిపోయింది. మట్టి వాసన కూడా మారిపోయింది. ఏదో రసాయన పదార్థపు వాసన వస్తుంది. కొంత తవ్వేస్తే ఆ రసాయన పదార్థం పోతుంది అనుకున్నాను. కానీ ఎంత తవ్వినా సరే మట్టి బూడిదగానే ఉంది. అంటే ఆ కాస్తంత ఎరువు మట్టిలో సారాన్నంతటినీ నాశనం చేసేసింది. అంటే ఇదంతా ఎవరు చేశారో వాళ్ళు కావాలనే చేశారన్నమాట. కావాలని ఎరువుకు బదులు ఏదో రసాయన పదార్థాన్ని మీకు అందజేయాలని చూశారు. అందుకే వారు మిమ్మల్ని సరాసరి కలవకుండా నాన్నగారికి ఆ మూట అప్పగించారు. అవును, మరి అలాంటప్పుడు నాపై అంత కక్ష పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. ఎవరా అని నేను ఎంతగానో ఆలోచించసాగాను. కానీ నాకు ఎవరూ తోచలేదు. ఒకరోజు మాత్రం నేను భోజనం వడ్డిస్తూ ఉండగా ఒక మనిషిని చూశాను. అతనిది ఈ ఊరు కాదు.
ఆశ్చర్యంగా అతని కాళ్ళకున్న మట్టి బూడిద రంగులో ఉంది. అతను అనుమానాస్పదంగా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అలాగే మీ నాన్నగారు అతన్ని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని కూడా అన్నారు. అయితే మన ఊరికి ఈ గతి పట్టించింది అతనేనేమో. ఆహా, నేను కూడా అదే అనుమానంతో అతనిని వెంబడిస్తూ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను. ఆ ఊరికి మన ఊరిలాంటి పరిస్థితి. మన ఊరంతా కరువుతో ఘోరంగా మారిపోయినా ఎలా అన్నదానం చేస్తున్నామని చూడడానికి వచ్చాడని తెలిసింది. ఆ రోజు నుండి నేను చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి వస్తున్నాను. చాలా ఊర్లది మనలాంటి పరిస్థితే. కానీ నిన్న నేను వెళ్ళిన ఊరివారు ఏవో కొత్త రకం మొక్కలను హిమాలయాల నుండి తెప్పించారు. వాటిని ఇలా పాడైపోయిన భూమిలో నాటినట్లయితే ఆ రసాయన పదార్థాలన్నిటినీ మొక్కలు పీల్చి తిరిగి సారవంతమైన భూమి తయారవుతుంది. అయితే ఆ మొక్కలు మీరు కూడా ఇక్కడ తెప్పించండి. అదే ప్రయత్నంలో ఉన్నాను. అనుకున్నట్లుగానే రామయ్య ఏవో కొన్ని మూలికలతో కూడిన మొక్కలను హిమాలయాల నుండి తెప్పించి ఆ ఊరిలో పాడైపోయిన ప్రతి పొలంలో ఆ మొక్కలను నాటిస్తాడు. కొద్ది రోజుల్లోనే ఆ ఊరు మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది. ఏమో అనుకున్నా కానీ అల్లుడు గారు ఇలాంటి వారే. ఈ ఊరిలో పుట్టకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉందనో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ ఊరిలోనే కాదు, కొంచెంలోనే మీరు చాలా మంచి వ్యక్తి. పరిస్థితులన్నీ మామూలైపోయాయి. ఎవరు మరలా వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళల్లో మీ పట్ల ఉండే చులకన భావం మాత్రం మారిపోయింది. ఎవరైతే ఇన్నాళ్ళు ఎన్నో మాటలాడి అవమానపరిచారో అతనే తమకు దిక్కై ఆదుకున్నాడు. మన ఊరి వారందరికీ మంచి గుణపాఠం దక్కింది. అలా రామయ్య ఆ ఊరిలో గౌరవ మర్యాదలు పొందాడు.